నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? గణేష్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఓటు ఉందా? ఉందండి. ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతంలో? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ముగ్గురు ప్రధానంగా అనిపిస్తారు, ప్రసన్న కృష్ణ కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, నరేందర్ రెడ్డి కావచ్చు. ఎవరు గెలిచే అవకాశం? ఇంకోటి మీరు మర్చిపోతున్నారు, బీఆర్ఎస్ బి టీం వ్యక్తిని మర్చిపోతున్నారు మీరు. సింగ్, కరీంనగర్ నుంచి సింగ్ ఉన్నాడు. ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కానీ కేసీఆర్ ఫోటో పెట్టుకొని చాలా ఒప్పందం మీద మాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది నరేందర్ రెడ్డి విజయం అనేది కనిపిస్తున్నది. ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ కానీ ప్రసన్న కృష్ణ కానీ అంత ఏముండదు. గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నది. 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. నిరుద్యోగ వృత్తి కూడా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నుండి కొన్ని సంక్షేమ పథకాలు రావట్లేదు కానీ ఖచ్చితంగా ప్రజలకు ఒక మ్యాండేట్ అనేది మాకు ఇచ్చిర్రు. దాని ప్రకారం గ్రాడ్యుయేట్స్ కూడా కాంగ్రెస్ కు ఫేవర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ అయినా మీరు? నేను కాంగ్రెస్ కాదండి. నేను అంటే ఇచ్చినాము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇచ్చినాము అంటే మన ప్రభుత్వం కదా, ప్రజా ప్రభుత్వం అది. బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు అది దొరల పాలన లాగా ఉండే. ఇప్పుడు ప్రజాపాలన ట్యాగ్ లైన్ ఉంది కదా, నా ప్రభుత్వంగా నేను ఫీల్ అవుతున్నా. ఓకే, కానీ గెలిచే అవకాశం ఉందంటారా? ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ మీద అని చెప్పి చెప్తా ఉన్నారు. వ్యతిరేకంగా అనేది యూట్యూబ్ ఛానల్ అండి, పెయిడ్ యూట్యూబ్ ఛానల్. కేటీఆర్ సోషల్ మీడియా ఖర్చు పెట్టి చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో ఎక్కడ లేదు. రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడుతున్నది, ఉచిత బస్సు వచ్చినది, 500 గ్యాస్ వస్తున్నది. ఎక్కడ కాలేదు. నిరుద్యోగులు కూడా ఎక్కడ జరిగింది సంవత్సరంన్నరలా. ఇప్పుడు ఎప్పుడో పెండింగ్ లో ఉన్న 2008 DSC రిజల్ట్స్ కూడా ఇచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇంకెందుకు వ్యతిరేకంగా ఉంటుంది నిరుద్యోగులు? కానీ నరేందర్ రెడ్డి చట్టసభలో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నారా? డెఫినెట్లీ, ఎందుకు ఉండదు? ఇంకెవరు ఉన్నారు? విద్యా సమస్యలు తెలిసినవాడు గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి కంటే ఇంకెవరు ఉన్నారు? ప్రసన్న కృష్ణ నేను గెలవబోతున్నా అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏం చెప్తారు దాని మీద? బీఎస్పీ పార్టీకి అనేది స్కోప్ లేదండి తెలంగాణలో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతట వ్యక్తే ఓ రేంజ్ లోకి వచ్చిన తర్వాత బీఎస్పీ ఏం చేసిండో అందరూ తెలుసు. ఈ ప్రసన్న కృష్ణ కూడా బీ టీం బీఆర్ఎస్ బీ ఫామ్ అడిగినా నేను ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టి ఇవ్వకుండానే బీఎస్పీ నుంచి వచ్చిండు కదా. బీఎస్పీ కానీ వేరే పార్టీలు మేము వేరే అనుకోవట్లేదు. మాకు ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారా? లేదు, కాంగ్రెస్ బలంగా ఉంది అంటున్నాను. ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పుడు ఈ బెల్ట్ లో చూసుకుంటే మా సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మోడీ ఎంపీలందరూ కూడా బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఏది ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్ చూసుకున్న ఎంపీ ఆయన బీజేపీ ఎంపీ ఉన్నాడు, అటు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఇటు కరీంనగర్ బీజేపీ ఎంపీ ఉన్నాడు, అటు చూస్తే ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలోనే. ఓవరాల్గా ఏం లేదు, మాకు మ్యాండేట్ ఇచ్చిన జనాలు. ఇంకోటి ఎందుకు ప్రజలు మాతో ఉన్నారు. ఇప్పుడు ఎంపీలు ఈడెందుకు గెలిచి మెదక్ పార్లమెంట్ ఎందుకు గెలిచిందని తెలుసు. హరీష్ రావు అంటే అయినా రఘునందన్ రావు కోసం అమ్ముడు పోయిండో ఏం చేసినో గ్రౌండ్ వర్క్ చేస్తే రఘునందన్ రావు గెలిచిండు. అది చిన్న పిల్లలు చెప్పినా చెప్తారు. ఇప్పుడు పట్టభద్రుల దగ్గర అలాంటి పప్పులు ఉడుకొని మేము అనుకుంటున్నాము. 10 ఏళ్ళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు కానీ తర్వాత ఉద్యమకారుల సమస్యలు లేకుండా అవుతున్నాయి. కొంచెం తెలంగాణ వచ్చింది, మన పాలన మనకు కొంచెం సోయి జనాలకు వచ్చింది. డెఫినెట్లీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. నిరుద్యోగ సమస్యలు కానీ విద్యార్థి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబోతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.